మన తులసిరెడ్డి గారు, ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు పోటీ చేశారు ఎంపీ అభ్యర్థిగా. నిజానికి చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అవినాష్కిను షర్మిల గారికి మధ్య. షర్మిల గారు గెలిచినా గెలవచ్చు అనే చర్చ జరిగింది. కానీ తెలుగుదేశం అభ్యర్థి అసలు అందరూ థర్డ్ ప్లేస్ అనుకున్నారు. అలాంటిది అవినాష్ రెడ్డికి ఆయనకి మధ్య ఎక్కువ పోటీ జరిగింది కదా. సో ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిన మాట ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? ఒకవేళ ఉప ఎన్నికే వస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి మీ దగ్గర తిష్ట వేస్తే 2 రోజులో 3 రోజులో 4 రోజులో లేదా 3-4 విడతలుగా ప్రచారానికి వచ్చి గల్లీ గల్లీ తిరిగితే, ఇల్లు తిరిగితే ఎంతవరకు ఛాన్స్ ఉంది? అంత క్రేజ్ ఉందా రేవంత్ రెడ్డి గారి కడపలో? అంత క్రేజ్ ఉందా? ఇప్పుడు సరే, ఇది ఊహాజనితమైన ప్రశ్న. నేను ముందే చెప్పాను దీంట్లో 100% పుకారే అని చెప్పేసి. సరే, నిన్న రేవంత్ పుకారు ఊహాజనితమైన ప్రశ్న మీరు అన్నారు కాబట్టి నేను ఒప్పుకుంటా. పుకారు కాదు, నిజమే అనుకున్నాం. నిజానికి రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి చెప్తున్నా, నిజమే అనుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడినారు? నిన్న వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ కూతురు షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సభ. కాబట్టి ఆ సందర్భంగా ఈ 4-5 రోజుల ముందు సందర్భం ఇది పేపర్లో వస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలో అది యాదృచ్ఛికంగా ఇదేదో పేపర్లు కూడా వస్తుంది. అదే వస్తే కన్నా ఎట్లా ఉప ఎన్నికలు కాబట్టి తెలంగాణలో ఎన్నికలు ఉండవు కాబట్టి నేచురల్ గా వచ్చేసి ఉప ఎన్నికల్లో పెద్ద పెద్ద నాయకులు పక్క రాష్ట్రాల్లో వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చేసి నేను కూడా వస్తాను. అధికారంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా కొంత ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, అక్కడ ముఖ్యమంత్రి తర్వాత వచ్చేసి నేచురల్ గా ఎన్నికల్లో డబ్బు ఫైనాన్స్ అవసరం ఉంటుంది. కాబట్టి అధికారం ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా వచ్చేసి డబ్బు మొబిలైజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత కొంత రెడ్డిస్ లో వచ్చేసి రెడ్డిస్ డామినేటెడ్ ఏరియా కాబట్టి కొంత రెడ్డిస్ లో వచ్చేసి రేవంత్ రెడ్డికి కొంత క్రేజ్ ఉండేది వాస్తవం. కానీ అంత మాత్రం చేతేమే రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడు కూడా తెలంగాణలో వచ్చేసి డిపాజిట్ పోయిన సందర్భం లేదా 3 ఉప ఎన్నికల్లో. తర్వాత వచ్చేసి ఆయన ముఖ్యమంత్రిగా కంటెస్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో 2 సార్లు కంటెస్ట్ చేసి ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయినాడు కదా. ఈసారి ఓడిపోయినాడు, ఈయన ఓడిపోయినాడు, వెంకటరామరెడ్డి గెలిచాడు. కాబట్టి మన 17 రాలే కదా. కాకపోతే ఏమంటే డెఫినెట్ గా ఒక రెడ్డిగా కొంత ఉంది, క్రేజ్ ఉంది. తర్వాత రెండవది వచ్చేసి ముఖ్యమంత్రిగా, తర్వాత మూడవది వచ్చేసి కొంత ఫైనాన్షియల్ మొబిలైజేషన్ డెఫినెట్ గా ఒక అవసరం కదా. ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఊరిగా పైకి ఎంత చెప్పినా ధనమూల విధం జగత్ అని డబ్బు లేకుండా ఎవరు ఏం చేయలేరు. కాబట్టి డెఫినెట్ గా ఉపయోగం ఉంటుంది. అటువంటి రేవంత్ రెడ్డి, మిగతా వచ్చేసి డికే శివకుమార్ కూడా ఆయన ఉంటే ఫైనాన్షియల్ హెల్ప్ ఉండొచ్చు. కాబట్టి యాంగిల్ అంతే తప్ప ఏదో మొత్తం వచ్చేసి మేమందరము పనికిరానులము ఒక రేవంత్ రెడ్డి వచ్చేసి ఆ యాంగిల్ కరెక్ట్ కాదు. మాకు ఉన్నటువంటి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒకరు అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆయనకు ఉండే కెపాసిటీ ఏమంటే ఒక ముఖ్యమంత్రి, ఒక రెడ్డి కమ్యూనిటీ, ఒక డబ్బు మూలి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ నేపథ్యంలో రావచ్చు, అంతవరకే తప్పనిచ్చేసి ఏదో ఆయనతోనే మొత్తం వచ్చేసి పులివెందుల కడప షేక్ అయిపోతుంది అని చెప్పేసి అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చేసి ఏదో పనికి మనం ఆయన ఒక్కడే వచ్చేసి కాపాడుతాడని ఆ యాంగిల్ కరెక్ట్ కాదు. అతను కూడా యాంగిల్ చెప్పలే, మేము కూడా వచ్చేసి వస్తాము, ఆ పరిస్థితి ఉత్పన్నం అయితే నేను కూడా తిరుగుతానని చెప్పినాడు. డెఫినెట్ గా వచ్చేసి తిరుగుతాడు కూడా, అది స్వాగతించే విషయమే, ఉపయోగపడుతుంది అంతవరకే. కానీ అదే ఏదో మొత్తం వచ్చేసి టర్నింగ్ పాయింట్ వచ్చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే అనే యాంగిల్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన ఏ యాంగిల్లో చెప్పాడో మాకు తెలియదు, మీరు పక్కనే ఉన్నారు కాబట్టి డయాస్ మీద మీకు తెలిసి ఏ యాంగిల్లో చెప్పారో. వినేవాళ్ళకి మాత్రం ఏమర్థమైంది, నేను వచ్చి కూర్చొని గెలిపిస్తా ఇల్లు తిరిగి అన్నాడు. అంటే దాని అర్థం ఇక్కడ ఉన్న వాళ్ళు పనికిమాలలో వీళ్ళ వల్ల కాదా, వీళ్ళకి ఓట్లు పడవా అని అట్లా అన్నాడా లేదా నాకు తెలియదు, నాకు అనవసరం కూడా అది. ఆయన అన్నదాన్ని మాత్రమే నేను చర్చ పెడతాను తప్ప ఎందుకు అన్నాడని నేను అడగను కదా. ముందుగానే చెప్పాను అది ఊహాతీతం అని చెప్పి. ఒకవేళ నిజమైనా కానీ ఈ పరిస్థితి అతనుకున్న మెరిట్స్ ఉన్నాయి. ఒకటి, రెడ్డి నియోజకవర్గం కొంత డామినేషన్, రెడ్లలో కొంత క్రేజ్ ఉంది. రెండవది ముఖ్యమంత్రి, మూడవది వచ్చేసి డబ్బులు. చెప్పాను దాంట్లో నేను కూడా ఏమేమో మగ మాట లేకుండా చెప్పాను కదా. ఆయన ఏమన్నా అనుకుంటాడు అనుకుని నేను అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే నాకున్న కెపాసిటీ, నేను రెడ్డినే, నాది పులిందలే, ఆయనకన్నా మంచి వక్తమే, ఆయనకన్నా సీనియర్ అంటే. కాకపోతే ఆయనకున్న అడ్వాంటేజ్ అనుకున్నాయి, నాకున్న డిసడ్వాంటేజ్ నాకున్నాయి.
కాబట్టి ఆ యాంగిల్ తో పని చేసి సో రేవంత్ రెడ్డి వల్ల అదనంగా వచ్చేది ఏం లేదంటారు. అట్టేం లేదు చెప్పాం కదా, ఆయన రెడ్డిలో రెడ్డి పిల్లల్లో బాగా క్రేజ్ ఉంది. తర్వాత డబ్బులుగా ఎన్నికలు జరపాలంటే డబ్బు కావాలి కదా, ఎక్కడికి వచ్చేసి అదే డబ్బులు మా తప్ప దగ్గర డబ్బు లేదు కదా, ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి. రేవంత్ రెడ్డి గారి వల్ల డబ్బులు తప్ప వేరే పెద్దగా ఇదే లేదంటారు. నో రెడ్డి పిల్లలు క్రేజ్ ఉందని చెప్తున్నాను. క్రేజ్ అనేది అది చిన్న విషయం ఏం కాదు కదా. రెండవది వచ్చేసి ముఖ్యమంత్రిగా వచ్చేసి ఇప్పుడు నిన్న అందరి మధ్య మాట్లాడినా ముఖ్యమంత్రి మాట్లాడడానికి ప్రోటోకాల్ ఉంటదిగా. అవునవును, అది మామూలే కదా వచ్చేసి. కాబట్టి ఆ హోదాలో రేపు మీడియాలో ప్రచారము, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నిట్లో కూడా ప్రచారము తులసిరెడ్డి చెప్పిన దానికి రేవంత్ రెడ్డి చెప్పిన డిఫరెన్స్ ఉంటుంది కదా. అదే తులసిరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పిసిసి అధ్యక్షుడు చెప్తే కథ వేరుగా ఉంటుంది. తులసిరెడ్డి పేరు ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు తులసిరెడ్డి పేరు కూడా రాకపోవచ్చు, అంతకన్నా బాగా మాట్లాడినా కానీ అంతకంటే కష్టమైనా కానీ పేరు కూడా రాకపోవచ్చు. చీఫ్ మినిస్టర్ అనేసరికి కొంత స్పెషల్ ఫోకస్ అటెన్షన్ ఉంటాయిలే, మీడియా కావచ్చు, జనంలో కావచ్చు, అంతవరకు అడ్వాంటేజ్. రైట్, ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు.